జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్ర. జైత్రయాత్రా ఇది నా విశ్వయాత్ర. మాస్టర్ 7వ అధ్యాయం 22వ శ్లోకం. గుర్తుందిగా నేపథ్యం. ఈ ప్రకరణమంతా ఆచార్యులైన శ్రీకృష్ణుడు మయ్యాసక్త మనా హృదయాంతరంగంలో కొలువయ్యున్న ఇంద్రియాతీతమైన మానవాతీతమైన అంతర్యామితో అనుసంధానమయ్యే ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించుకో అని మానవ సంతతికి హితవు పలికారు అర్జునుడి ద్వారా. అంతర్యామితో సంగమించాలన్న ఒక్క ఆలోచన సంవిధానాన్ని పరినిర్మించుకున్నంత మాత్రాన ఉత్తర క్షణం యోగం యుంజన్ యోగయుక్తమైన ఆలోచన సంవిధానాన్ని అభివ్యక్తీకరించడం ఆరంభిస్తావు, యోగీశ్వరుడిగా పరిణమిస్తావు, నువ్వు దైవంగానే పరిణమిస్తావు అని చెప్పి మళ్ళీ ఒక అతి సాధారణమైన మానవ మాత్రుడికి తన హృదయాంతరంగంలో ప్రభాసిల్లుతున్న ఆత్మ చైతన్యం గురించి సత్యం ప్రతిపాదించినప్పుడు అతడికి అనేక సందేహాలు పుట్టుకురానారంభిస్తాయి. ప్రశాంతంగా ప్రవహిస్తున్న నీరులో ఒక బండరాయి వేస్తే ఎన్ని అలలు వస్తాయో ఒక మానవుడికి తన హృదయాంతరంగంలో కొలువై ఉన్న అంతర్యామితో అనుసంధానం అవ్వమని చెప్పినప్పుడు అన్ని అలజడులు వస్తాయి. అందుకని ఆచార్యులైన శ్రీకృష్ణుడు ఏమన్నారంటే, నిస్సందేహంగా నీ సందేహాలన్నీ తీర్చగలిగే సామర్థ్యం నాకున్నది, నీకు లేశమాత్రం కూడా సందేహాలు మిగల్చకుండా అన్ని సందేహాలు తీర్చే బాధ్యతని నేను తీసుకుంటున్నాను అని మొట్టమొదటి అతడికి హామీ ఇచ్చారు. తర్వాత ఒకవేళ ఈ యోగయుక్తమైన స్థితిని కానీ నువ్వు సంప్రాప్తించుకుంటే, ఈ జ్ఞానాన్ని కానీ నువ్వు తెలుసుకుంటే, ఇక ఈ పదార్థ రూప జగత్తులో నువ్వు తెలుసుకోవాల్సిందంటూ ప్రత్యేకించి ఏమీ లేదు అంటూ ఇంత సరళమైన సునిశ్చితమైన అంతర్యామితో అనుసంధానం అవ్వటం అంత చాలా సరళమైనది. దానికి ఏ కఠోరమైన సాధనలు లేవు, శోధనలు లేవు. అయినా సరే ఎందుకు ఆ సంగమం చాలా అరుదుగా జరుగుతున్నది అంటే, దేహంలోకి ప్రవేశించిన జీవాత్మ బాహ్యోన్ముఖుడై జీవిస్తుంది, దానికి ఒక పోకడ వస్తుంది, దైవం బాహ్యంలో ఉన్నారనుకుని పదార్థ రూప జగత్తులో
ఆ దైవం తనకు అన్యంగా ఎక్కడో ఉందని తను అపోహపడుతూ ఉంటుంది. అందుకని కొన్ని వందల వేల కోట్ల మంది జీవిస్తూ ఉన్న అంతర్యామి పట్ల ఆసక్తి కలిగిన వారు, అంతర్యామి గురించి సమగ్రమైన అవగాహన సుసంపన్నం చేసుకుందాం అనుకుంటున్న వారు చాలా అరుదుగా ఉంటారు. చాలా అరుదుగానే ఉంటారు అని, అలా ఒకవేళ ఉన్నా వాళ్ళకి జిజ్ఞాస కలిగిన, అంతర్యామి పట్ల ఒక అంతర్ముఖం అవ్వాలని ఒక ఆసక్తి కలిగిన ఆ నేపథ్యంలో ముందుకెళ్ళే వాళ్ళ సంఖ్య మరింత అరుదుగా ఉంటుంది. కాబట్టి మనిషి జీవ లక్షణం అది, మానవుడి జీవ లక్షణం అది అని తెలియజెప్పారు. ఈ క్రమంలోనే అసలు అంతర్యామి యొక్క వైభవం ఎంత మహోన్నతంగా ఉంటుందంటే, అంతర్యామితో అనుసంధానం అవటంలో ఒకవేళ నువ్వు కృతార్థుడు అయితే, అంతర్యామితో అనుసంధానం అవ్వటంలో ఒకవేళ నువ్వు కృతార్థుడు అయితే, దానివలన వచ్చే ఫలశ్రుతి చతుర్వేదాలు పఠనం చేయటం వలన వచ్చే ఫలశ్రుతి కన్నా, పుణ్యం కన్నా, దానాలు చేయటం కన్నా, లేతే యజ్ఞాలు చేయటం కన్నా, తపస్సులు చేయటం కన్నా, వీటన్నిటికన్నా మించిన ఫలశ్రుతి వస్తుంది అని కూడా విపులంగా తెలియజెప్పారు. అలా చెప్పి, అంత వివరణ చెప్పి ఇక అప్పుడు తెలియచేయటం మొదలుపెట్టారు. ఏం చెప్పారు? నాయన, నువ్వు ఈ పంచభూతాత్మకమైన పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్నావు కదా, అనునిత్యం నీకు పంచభూతాలు గోచరమిస్తున్నాయి కదా, గోచరమవుతున్నాయి కదా. ఆ పంచభూతాలు ఈ స్వయం యొక్క సహజత్వంలోంచే, ఈ స్వయం యొక్క నిజతత్వంలోంచి, ఈ స్వయం యొక్క స్వభావంలోంచే పుట్టుకొస్తున్నాయి. నువ్వు పంచభూతాలని పంచభూతాలుగా గుర్తించడానికి కారణభూతమయ్యున్న మనసు, బుద్ధి, అహంకారం కూడా నీ స్వయం యొక్క ప్రకృతి నుండే, అంటే సహజత్వం నుండే, సహజ నిజ దివ్యత్వం నుండే పుట్టుకొస్తున్నాయి. అంతేకాదు, అన్నిటిలో అంతర్లీనంగా, అంతర్నిహితంగా, అంతర్గర్భితంగా నిక్షిప్తమై ఉన్నది కూడా ఈ స్వయమే, ఈ స్వయం యొక్క సహజత్వమే. నా చైతన్య ప్రకృతి, నా జడా ప్రకృతి, ఈ రెండిటి సంగమం నుంటే పంచభూతాలు సమస్తము ఆవిష్కృతమై ఉన్నాయి. వాటికి జన్మనిచ్చేది నేనే. వాటిని కృష్ణుడా అంతర్యామియే, వాటిని ఆయా రీతుల్లో వ్యవహరింపచేస్తున్నది కూడా నేనే. అంటే అంతర్యామే విశ్వంలో అత్యంత సారభూతమైనది, అత్యంత సారవంతమైనది. అంతర్యామి ఉపసంహరించుకుంటే ఇక ఏ అంశం తన ప్రతి అంశం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అక్కడే తెలిసిందిగా. మళ్ళీ అదే టాపిక్లోకి వెళ్తాను చూడండి. ఉపసంహరించుకుంటే కోల్పోద్ది. అంతర్యామి ఉపసంహరించుకుంటే అన్నీ వాటి స్థూల ధర్మాలు కోల్పోతాయి, దానికి పెద్ద ఏముంది అని తెలియచెప్పారు. అంటూ ఈ పంచభూతాలే కాదు, సమస్త ప్రాణకోటి కూడా ఇక అన్నిటి పట్ల అనన్యభావుకత ఎలా మొదలైంది చూడండి. ఇప్పటిదాకా పంచభూతాల పట్ల అన్యభావుకత ఉంది, వాటిని మనమే సృష్టించాం కాబట్టి అనన్యభావుకత వస్తుంది. ఓ పుత్రవాత్సల్యం వస్తుంది వాటిని చూడంగానే. ఇప్పటిదాకా సకల జీవరాశుల్ని చూస్తే వాటి స్వరూప స్వభావ ప్రభావ, వాటి జీవలక్షణాలు బట్టి వాటి మీద మనకి కొన్నిటి మీద మమకారం, కొన్నిటి మీద జుగుప్స ఏర్పడతాయి. కానీ అన్నిటినీ నేనే సృష్టించానన్న ఎరుక తెలిసినప్పుడు, అన్ని నీ కాల్పనిక క్షేత్రంలో నువ్వు కల్పించిన కల్పనలేనని, ఆ కల్పనలే ప్రసారమయ్యాయి, ప్రసారాలుగా మారాయి, సాంద్రతని పొంది ఘనీభవించి రూపాకృతిని చెందాయి. అవన్నీ నీ సృష్టిస్తేనే పుట్టుకొచ్చాయని చెప్పినప్పుడు వాటితో కూడా ఒక అనన్య భావుకత ఏర్పడింది. ఇవి చెప్పి 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 అసలు తమోసత్వరజోగుణాలు కూడా నా నుంచే పుట్టుకొచ్చాయన్నారు. ఇలా చెప్పి చెప్పి అన్యత్ కించిత్ అస్తి, అసలు నీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న అంతర్యామి నుండి పుట్టుకురానివంటూ లేశ మాత్రం కూడా లేవు. నీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న అంతర్యామి నుండి పుట్టుకురానివి
లేచి మాత్రం కూడా అన్నీ అక్కడి నుంచే వచ్చాను అని. తర్వాత ఏమన్నారు, నువ్వు అనుకున్న తమో సత్వ రజోగుణాలు కూడా దానిలోంచి వచ్చాను అంటూ తర్వాత ఏమన్నారు, కామము లేని బలము, తర్వాత ధర్మ విరుద్ధమైన కామము కూడా దానిలోంచే వచ్చాయన్నారు. ఇప్పటిదాకా అందరూ ధర్మావిరుద్ధో అన్నారు, ధర్మానికి విరుద్ధం కాని కామము అని చెప్పారు. కానీ నేను ధర్మానికి విరుద్ధం కాని కామము అయితే నువ్వు నీలోంచి పుట్టుకురానివి ఏవో ఉన్నాయని నువ్వు ఒప్పుకున్న వెంటనే నీ దివ్యత్వం మీద నువ్వు పట్టు కోల్పోయావు. కాబట్టి ధర్మ విరుద్ధో కామం, ధర్మానికి విరుద్ధమైన కామం కూడా నేను నుంచే పుట్టుకొచ్చాయి అంటూ చాలా విపులంగా ఒకటి ఏం చెప్పారు, అవును తమో సత్వ రజోగుణాలకి హేతుభూతమైన వాడిని నేనే, కానీ నాలో అవి కానీ వాటిలో నేను కానీ లేను. అదేంటి అంటే అవి తమోసత్వ రజోగుణాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? అజ్ఞానం నుంచి పుట్టుకొచ్చాయి. అజ్ఞానం ఎప్పుడొస్తుంది? నన్ను నేను నా నిజ దివ్య స్పృహని నా నుంచి నేను ఉద్దేశపూర్వకంగా ఉపసంహరించుకోవడం నుంచి అవి పుట్టుకొచ్చాయి. అవి ఉన్నాయంటే నేను లేను, నేనున్నాయంటే అవి లేవు. నేను వెళ్ళిపోయిన తర్వాత నాలోంచే పుట్టుకొచ్చాయి, కాబట్టి నాలో అవి లేవు, వాటిలో నేను లేవని అత్యంత వివరణాత్మకమైన సూక్ష్మాతి సూక్ష్మమైన అంశం చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు, అన్నీ అంతర్యామిలోంచే పుట్టుకొచ్చాయా? అన్నిటిలో అంతర్యామి అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్నదా? కానీ ఏ ఒక్కరూ అంతర్యామిని ఆవిష్కరించుకోలేకపోతున్నారా? ఎందుకలా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఎందుకలా అంటే అన్నీ అంతర్యామి నుండి పుట్టుకొచ్చినప్పటికీ జీవాత్మ దేహదారి అయినప్పుడు అజ్ఞానంలోంచి పుట్టుకొచ్చిన తమోసత్వ రజోగుణాల వలన తన దృక్కోణాలు వచ్చిన సంవిధానం అంతా కలుషితమైపోతుంది. ఆ కలుషితమైన దృక్కోణాలు వచ్చిన సంవిధానం నుండే గుణాతీతమైన పరమాత్మను ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అక్కడే మీకు కొంతమంది నొచ్చుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఇప్పటిదాకా దేవుణ్ణి అలాగే పొందడానికి ప్రయత్నించాం. వెంకటేశ్వర స్వామి వాళ్ళ భార్య వాళ్ళిద్దరికి పెళ్ళి అవటం, వీళ్ళిద్దరు దిండ్లు ఇసురుకోవటం, అవన్నీ గిల్లుకోవటాలు అవన్నీ మనం పాట పెట్టి అట్లా చేసాం లేదా? 365 రోజులు ప్రతిసారి ఆడపెళ్ళి వాళ్ళు మగ పెళ్ళి వాళ్ళు దిండ్లు ఇసురుకోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ మామగారిని అల్లుడు పిలుచుకుంటే వాళ్ళిద్దరు గొడవలు నరుక్కోవటం, ఇవన్నీ ఎందుకు ఇలా వచ్చాయంటే వాళ్ళు తమోసత్వరజోగుణాలతో కలుషితమైపోయిన దృక్కోణాలు వచ్చిన సంవిధానం నుండి పరమాత్మను ఆవిష్కరించడానికి ప్రయత్నించి అలా దర్శిస్తున్నారు. కానీ గుణాతీతమైన వాడిని గుణాలతో ప్రయత్నిస్తే ఎప్పుడు కుదరదు అని కూడా విపులంగా వివరణాత్మకంగా ఆచార్యులు తెలియజేశారు. ఆ తర్వాత ఏమన్నారు, అందరూ అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే నా మాయ త్రిగుణాత్మకమైనది కృష్ణుడిది. ఆ పద్మవ్యూహంలో అందరినీ నేనే పడేశా. మీరెన్ని గింజుకున్న ఈ పద్మవ్యూహం నుంచి మిమ్మల్ని ఎవరు బయట పడేయలేరు. మీరెన్ని గింజుకున్న ఈ పద్మవ్యూహం నుంచి మిమ్మల్ని ఎవరు బయట పడేయలేరు. మీకొక్కటే మార్గం, నన్ను శరణజొచ్చటమే. కేజీఎఫ్ సినిమాలో ఉంటుంది, ఆ బానిసలను తీసుకెళ్ళి పడేస్తారే, దానిలోంచి బయటపడాలంటే ఆయన్ని ప్రార్థించడం ఒక్కటే మార్గం అని ఇప్పటిదాకా చెప్తూ వచ్చారు. దాన్ని యూనివర్సిటీలో పెట్టేస్తున్నారు, అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పెట్టేశారు, గిస్ట్లో పెట్టేశారు. అవన్నీ అది చదివితే ఏమైపోతారని నాకు భయం వేస్తూ ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పెట్టారు ఈ కోర్సు కింద. అసలు అలాంటి దేవుడు ఎవరైనా ఉంటాడని కనీసం కామన్ సెన్స్ కూడా లేదు. కానీ అది పొరపాటు. శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు. ఎందుకంటే వారు అన్నది ఏంటంటే మమ మాయ. ఆ పదం, ఆ శబ్దశిల్పం యొక్క అంతరార్థాన్ని గ్రహించలేకపోవటం వలన అపార్థం చేసుకుని వాళ్ళు అలా అపోహపడ్డారు. మమ మాయ అంటే నా మాయ అని కాదు, మానవుడు నేను 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 అనుకుంటున్న ఆ మాయ అని చాలా విపులంగా వివరణాత్మకంగా చెప్పారు. జీవాత్మ దేహంలోకి ప్రవేశించిన తర్వాత నేను కానటువంటి నేను అనుకునే మాయలో పడుతుంది. ఆ మాయలోంచి బయటపడే అవకాశమే లేదు. ఆ మాయలోంచి బయటపడటానికి
ఒకటే ఒక్క మార్గం ఉంది. ఆ నిజమైన నేనుని నేనని అర్థం చేసుకోవటం ఒక్కటే మార్గం బయటికి రావటానికి. కానీ అది అంత తేలికైన విషయం కాదు. ఆ నిజమైన నేనుని నేను అనుకోవటం, నిజమైన నేనుని నేను అనుకోవటానికి జ్ఞానము ద్వారానే అది సాధ్యం. ఇంకోటి ఏంటంటే, ఇది వాళ్ళందరినీ నేనే బయటపడేస్తాను, నేను వాళ్ళందరినీ లోపల పడేసా, నన్ను ప్రార్థించిన వాళ్ళని నేను బయటపడేస్తా అని నిజంగా ఆయన చెప్పుంటే తర్వాత శ్లోకాల్లో ఎందుకు మానవుడు బాహ్యోన్ముఖుడు అవుతాడు, ఎందుకు మానవుడు అన్యదేవతల్ని ఆశ్రయిస్తాడో తెలియచెప్తూ, మానవుడికి తీవ్రమైన పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్నప్పుడు ఆ తీవ్రంగా భౌతిక వాంఛలు నెరవేర్చుకోవాలన్న తలంపు కలిగి ఆ భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నేపథ్యంలో ఏ గడ్డి తినటానికైనా దిగజారిపోయి హృదయంలో అంతర్యామిని హత్య చేసి ఏ అన్య దేవతల చుట్టూతో తిరుగుతారు. ఏ దేవతల్ని ఎవరు ఆశ్రయిస్తారంటే అక్కడ నేపథ్యం బట్టి, వారు పెరిగిన వాతావరణం బట్టి, ఆ ప్రాంతం బట్టి, ఆ ప్రాంగణం బట్టి, వారి నమ్మకాలు బట్టి అంతర్యామికి స్వస్తి పలికి బాహ్యంలో అన్వేషిస్తూ ఉంటారు. అంటూ నన్ను ఆశ్రయించాల్సింది, నిజమైన నేనుని ఆశ్రయించాల్సింది ఆశ్రయించకుండా అన్యదేవతల చుట్టూతో తిరుగుతున్నారని నేను వారి మీద క్రోధం పెంచుకోను. ఆ అన్యదేవతల పట్ల శ్రద్ధ కలిగే బాధ్యతని కూడా నేనే తీసుకుంటున్నాను అన్నప్పుడు అది మొదటిది వీళ్ళది పొరపాటు అనేది మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే నన్ను పూజిస్తేనే నేను రక్షిస్తానన్నప్పుడు అన్యదేవతల పట్ల శ్రద్ధ ఈయనెందుకు కలగజేస్తాడు? అది ఇంకొంచెం కుట్రలో భాగం అది కదా. కాబట్టి అక్కడ కూడా మన దర్శనం సుదర్శనమేనని నిదర్శనమైంది. సో చెప్తూ ఎటువంటి దృక్కోణాలోచన సంవిధానం ఉంటే సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని అంతర్యామితో అనుసంధానం అవ్వటం సాధ్యమవుతుందో కూడా చెప్పారు. ఎటువంటి సుజ్ఞానం అంటే ఎటువంటి నేపథ్యం ఉండాలంటే ఎటువంటి నేపథ్యం ఉండకూడదు ముందు చెప్పారు. ఎటువంటి నేపథ్యం ఉండకూడదు, ఎటువంటి నేపథ్యం ఉండకూడదంటే నీ వైభవాల గురించి చెప్తున్నప్పుడు, నీ అపరిమిత తత్వం గురించి చెప్తున్నప్పుడు, నీ అనంతతత్వం గురించి చెప్తున్నప్పుడు అవన్నీ నాకు మాత్రమే వర్తిస్తాయి, నా పాత్రకి మాత్రమే వర్తిస్తాయి, ఆ ప్రతిభ ఇంకెవరికి లేదనుకున్నప్పుడు అవి ఊసరక్షేత్ర వర్షోదకం ఊసరక్షేత్ర వర్షోదకమైనా పర్వాలా, కానీ సురుడికి వెళ్ళాల్సిన ఎమ్యునిషన్ ఆయుధాలు అసురుడికి వెళ్ళిపోతాయి. సురుడికి వెళ్ళాల్సినవి ఎవరికి వెళ్ళిపోయాయి? అసురుడికి వెళ్ళిపోయాయి. కథానాయకుడికి వెళ్ళాల్సింది ఎవరికి వెళ్ళాయి? ప్రతినాయకుడికి వెళ్ళిపోయాయి. ఇకప్పుడు మరింతగా ఆసురీ పోకడల్లో లీనమైపోతారని చెప్తూ వారిని మినహాయించి ఎటువంటి నేపథ్యం ఉన్నవారుకి జ్ఞానం చెప్పబడితే వారు అంతర్యామితో అనుసంధానం అవటానికి ఒక స్వర్ణ సేతువులాగా జ్ఞానం ఉపయోగపడుతుందో కూడా చెప్పారు. ఎటువంటి వారికి అంటే జిజ్ఞాస కలిగిన వారికి, జ్ఞానులకి, ఆర్తులకి, అర్ధార్థులకి. మిగతా వాళ్ళ గురించి నేను పెద్ద మాట్లాడట్లా. ఒక జిజ్ఞాస కలిగిన వాడికి జిజ్ఞాసే ఉంది, కానీ వాడికి జ్ఞానం మీద జిజ్ఞాస లేదు, జిజ్ఞాస మీద జిజ్ఞాస ఉంది. ఆడెప్పుడూ తెలుసుకోవాలంటే పరీక్ష పాస్ అయిపోతే మళ్ళీ చదవటానికి వీలవుదని ఆడ పరీక్ష పాస్ అవడు. అది చదువుతూనే ఉంటాడు. ఏంట్రా అంత బాగా చదువుతావు మార్కులు అంటే పిచ్చోడా, ఒకవేళ నేను పాస్ అయితే మళ్ళీ చదువుకోవడానికి అవ్వదు కదా. నాకు చదువు మీద ఎక్కువ మక్కువ. చిన్నప్పుడు జ్యోతిష్యుడు వీడు చదువరి అని చెప్పారు, ఇదా నా నాన్న తెల్లముఖం వేశాడు. కాకపోతే జ్ఞానం పట్ల జిజ్ఞాస ఉండి దాన్ని జ్ఞానంగా మార్చుకుంటేనే ఉపయోగపడుతుంది. నేను పుస్తకాలు చదువుతానే ఉంటా, ఈ పుస్తకంలో 1,00,000 పుస్తకాలు ఉన్నాయి. ఇంకోటి మొన్న చచ్చిపోయిన తర్వాత ఒక 5 చదివా, 1,07,000 పుస్తకం లేదు అంటే వీడి చదువురు అనమాట. ఎంతసేపు చదువుటమే, ఆడికి చదివేసాను హాఫ్ అన్ అవర్, 1 అవర్ అంతే. ఆడికి చదవాలన్న కోరిక తప్పితే నేర్చుకోవాలనేది లేదు. సో వాళ్ళెవ్వరికీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగం లేదు.
ఈ చతుర్విధ భక్తుల్లో స్వయం యందే ఏకీభావస్థితుడైన జ్ఞాని, అనన్యభక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనైనా స్వయాన్ని తెలుసుకున్న జ్ఞానికి స్వయం అంటే ఇష్టం, స్వయానికి తనని ఆవిష్కరించుకున్న జ్ఞానం అంటే ఇష్టం. కాబట్టి జ్ఞానే మకుటాయమానం. కానీ ఇది ఏ షట్కం? భక్తి షట్కం. భక్తి షట్కంలో ఏది ఎక్కువ అని చెప్పాడు ఆయన? జ్ఞాని. సూపర్ రే. దేవుడి పేరు పెట్టారు, దెయ్యం సినిమా. సో వీళ్ళందరిలోకి జ్ఞానే సర్వశ్రేష్టమైన వాడు అని చెప్పారు. ఎందుకు జ్ఞాని శ్రేష్టమైన వాడు తదుపరి శ్లోకంలో చెప్పారు. ఎందుకు? జ్ఞాని మాత్రమే నిత్యం నిరంతరం యోగయుక్తమైన ఆలోచన సంవిధానంలో ఉంటాడంట. జ్ఞాని మాత్రమే ఆత్మని మాత్రమే అనునిత్యం స్మరిస్తాడంట. ఆత్మతోనే రమిస్తాడంట. ఆత్మ యొక్క ఆర్తిని పూర్తిగా తీర్చడం కోసమే జీవిస్తాడంట. ఆత్మ యొక్క దృక్కోణ ఆలోచన సంవిధానాన్ని, ఆత్మ యొక్క జీవన విధానాల్ని, ఆత్మ యొక్క దృక్కోణాన్ని, ఆత్మ యొక్క దార్శనికతని అతడు మస్తక కణజాలాల్లో అనుష్ఠానం చేసుకుని తన దృక్కోణ ఆలోచన సంవిధానాన్ని తదనుగుణ్యంగా మలుచుకోవటం కోసమే అతడు జీవిస్తాడంట. అందుకుని వీరందరిలో కల్లా జ్ఞానే ప్రథమ ప్రాధాన్యత జ్ఞానికి మాత్రమే ఉన్నది అని ఆచార్యులు స్పష్టంగా ఉపదేశించారు. ఇలా కథ సాగుతూ వచ్చింది. తర్వాత ఇంత హృదయాంతరంగంలో నీకోసమే ఉన్న అంతర్యామి ఎవ్వరు, ఏ రాముడు కృష్ణుడు ఎవ్వరూ కూడా నీ పరమాత్మని చేరుకోలేరు. ఈ పరమాత్మని చేరుకోగలిగే సాధికారత ఉన్నది జీవాత్మకే. అత్యంత సరళభూతమైనది. ఎందుకంటే మయ్యాసక్త మనాహ, ఆ మయి మీద ఆసక్తి కలిగిన మనస్సు ఉంటే చాలు ఆ సంగమం జరిగిపోతుందంటే, మరి అంత సరళమైన దాన్ని ఎందుకయా వీళ్ళు చేయరంటే, వీడు భౌతికమైన వాంఛల్లో వలయం అన్నమాట. భౌతికమైన వాంఛ ఉండకూడదని ఎవడు చెప్పట్లా, కానీ అది అవసరమైతే త్రికోణం కట్టించేసుకుంటాం మా ఇంట్లో, అవసరమైతే అసీమిత్ గాడి దగ్గరికి వెళ్ళిపోతా, ఏదైనా చేసేస్తా. సైలెన్స్లో మీరు అర్థం చేసుకోండి, పదాలను మీరు కూర్చుకోండి మీ స్థాయిలు బట్టి. లేకపోతే నీళ్ళు తాగుతా అని తాగేస్తా నీళ్ళు. నేను ఫస్ట్ నుంచి గుర్తుందా, తల తెగిపోవాలి తప్ప ఇతని పట్ల తప్ప ఇంకోటి చూసే ప్రసక్తి లేదని చెప్పి. సో ఆ పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్నప్పుడు తన పాత్రకు సంబంధించిన వాంఛను నెరవేర్చుకునే తీవ్రతలో జ్ఞానమంతా అన్యాక్రాంతమైపోతుంది. అతడు ఏం చేస్తాడంటే, తన వాంఛలు ఎలాగో అలా నెరవేర్చుకుంటే చాలన్న ఒక భ్రమలో అన్యదేవతల్ని ఆశ్రయిస్తారు. ఎవరెవరు ఏ దేవతలను ఆశ్రయిస్తారో కూడా చెప్పారు. ఆ ప్రాంతం బట్టి, ఆ ప్రాంగణం బట్టి, ఆ నాగరికత బట్టి, వాళ్ళ కులం బట్టి, వాళ్ళ మతం బట్టి, వాళ్ళ ఆచార వ్యవహారాలు బట్టి, వాడి మానసిక స్థితి బట్టి వాడు ఆయా దేవతల్ని ఆశ్రయిస్తుంటాడు. కానీ అంతర్యామి యొక్క వాత్సల్యామృతం ఎంత మధురమైనదంటే, ఆయన ఎంత కరుణ రసాత్మకమైన భావుకతను కలిగి ఉంటారంటే, ఓ జీవాత్మ పోషిస్తున్న పాత్ర, నేనిస్తే శ్వాసిస్తున్నావు, నన్ను గమనించకుండా శ్వాసను గమనిస్తున్నావు. నేను ఉండటం వల్ల నువ్వు జీవించావు కాబట్టి ధ్యానం చేస్తున్నావు. కానీ ధ్యానం గొప్పదనుకుంటున్నావు, నా గొప్పదనాన్ని నువ్వు గుర్తించట్లా కదా. నేనుండటం వల్ల నువ్వు ఫలానా గుడికి వెళ్ళావు, గుడి చుట్టూతో తిరిగావు, ఆ ఫలానా విగ్రహానికి అనుకుంటున్నావు. నేను లేకపోతే నువ్వు సరిగ్గా సగం తిరుగుతుండగా ఆగిపోయిందనుకో, నిన్ను బయటికి తోసి సంప్రోక్షణ చేస్తారు. నేను హర్ట్ అయ్యా,
నీ పని ఏది అవ్వకుండా నేను చూస్తా అన్నట్లు. దీనికి దానికి ఎంత ఆపోజిట్ ఉందో చూడండి. నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో కనీసం వారి దగ్గరైనా నువ్వు స్వాంతన స్పర్శను పొందాలని, కనీసం వారి పట్లైనా నీకు భక్తి, ఇక్కడ మాత్రం భక్తి అన్నాడు సార్, భక్తి వారి పట్లైనా నీకు భక్తి ఉండాలి. కాబట్టి వారి పట్ల శ్రద్ధాభక్తులు కలిగేటట్టుగా కూడా నీ మనసు కుదురుపరుచుతుంది. నేను చూడండి, వాళ్ళ మీద చేస్తున్నాడు కానీ తన మీద చేయటానికి ఆయన ఎంటైజ్ చేయట్లే. అది కదా అంతర్యామి అంటే, అది కదా పరమస్వేచ్ఛం అంటే, అది కదా పరమ వైభవం అంటే కదా అంటూ ఆయన ఏమన్నారంటే, అది అయిపోయిన తర్వాత నాకు అలాంటిది ఏముండదబ్బా, జీవాత్మ నేను కాదనుకుంటుంది కానీ పరమాత్మ నేను, నాకు అన్యభావుకత ఏముంది, అనన్యభావుకత ఏముంది కదా, అందుకని సర్లే ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తుందిలే, అక్కడైనా కాస్త స్వాంతన స్పర్శ పొందుతూ ఉందిలే అని శ్రద్ధ కలిగిస్తారంట. అక్కడే గురువు పరమాత్మ గుర్తుపెట్టుకోండి. గురువు అయితే ఒప్పుకోడు, పరమాత్మైన ఒప్పుకుని శ్రద్ధ చూపిస్తుందో కానీ గురువు తన అడ్డంగా నుంచి నీ అన్యదేవతలను ఆశ్రయించద్దు అని హితవు పలుకుతాడు. పరమాత్మ కూడా ఎంటర్ అవ్వలేనటువంటి పర్సనల్ దాంట్లో కూడా ఈయన గురువు అయితే ఎంటర్ అయిపోతారు. గురువు ఒప్పుకోడు, ఎందుకని అయితే అయింది లేకపోతే చచ్చిపో ఆడినందుకు ఆశ్రయిస్తా అన్నాడు. సో ఇప్పటిదాకా మనం 22వ శ్లోకంలోకి ప్రవేశించకముందు 7వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి 21వ శ్లోకం దాకా దానిలోని అర్థవంతమైన జ్ఞానాన్నంతా, దానిలోని సారవంతమైన జ్ఞానాన్నంతా, అలతి పదాల్లో అనంతమైన జ్ఞానాన్ని లలితంగా, కోమలంగా, సరళంగా, మంజులంగా మీకు అందించడం జరిగింది. ఇది ఈ శ్లోకం కన్నా ముందు జరిగిన వృత్తాంతము. అది జయోస్తు. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించుచు తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. ఇక్కడ టీకా చదవండి అమ్మ. టీకా నియతిలోనే, శ్లోకం నియతిలోని రాసావుగా, చదువు బంగారు. సహ ఆ భక్తుడు తయా శ్రద్ధయా అట్టి శ్రద్ధతో యుక్తః కూడినవాడై తస్య ఆరాధనం ఆ దేవతారాధనమునే ఈహతే ఇష్టముతో చేయును, లభ్యతే పొందును, చ మరియు తతః ఆ దేవత నుండి తాన్ కామాన్ ఆ భోగములు మయా ఏవా నా అనుగ్రహము వలననే విహితాన్ విహితములైన హి నిస్సందేహముగా. రైట్. స తయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధన మిహితే. చాలా సరళంగానే ఉంది. అలాంటి భక్తుడు ఆ దేవతల మీద చాలా శ్రద్ధతో, ఎందుకంటే శ్రద్ధ కూడా ఈయన ఇచ్చాడు కాబట్టి చాలా శ్రద్ధతో వాళ్ళని ప్రార్థిస్తాడు, వాళ్ళని ఆరాధిస్తాడు. ఆరాధిస్తే ఆ దేవతకి ఆ భోగాల్ని ఇవ్వగలిగే సామర్థ్యం లేదు ఆ దేవతలకి. ఈ అంతర్యామే వాడు అడిగింది వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాడు. ఈ అంతర్యామే వాళ్ళు అడిగింది వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాడు. కానీ వాళ్ళని అడగటం వల్లే తొందరగా వస్తుంది. అది కూడా చెప్తున్నా. 3వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పాడు ఆయన, వాళ్ళని అడగటం వల్లే తొందరగా వస్తాం. ఎందుకు? ఇతర దేవతల దగ్గర మీరు మోకరిల్లితే శక్తి కోసం బిచ్చగాళ్ళలాగా త్రికోణాలను కానీ ఇంకో దాన్ని కానీ ఆశ్రయిస్తుంటే, శక్తి కోసం నీళ్ళలో నీలి కుక్కలను ఆశ్రయిస్తుంటే అసురుడికి ఇష్టం అది. ఎందుకంటే అసురుడి 4 కాలాల పాటు మీతో హాయిగా జీవించవచ్చు. మీరు ఎప్పుడైతే దైవం కోసం, శక్తి కోసం బాహ్యంలో అన్వేషిస్తాడో మీ అంతర్యామి పట్ల మీ అంతర్యామి ఆవిష్కరణ జరగదు, మీ అంతర్యామి యొక్క అభివ్యక్తీకరణ జరగదు, మీ అంతర్యామి యొక్క అభివ్యక్తీకరణ జరగదు.
అప్పుడు ఇతడు 4 కాలాల పాటు ఈ చెద తిష్ట వేసుకుని కూర్చోవచ్చు. అందుకని మీ అంతర్యామితో అనుసంధానం అవుతున్నప్పుడు అసురుడు మాటి మాటికి ఇబ్బంది పెడుతుంటాడు. మీరు అన్యదేవుణ్ణి ఆశ్రయిస్తే మాత్రం వీడు సహకరిస్తాడు. వీడి సహకారం ఉంటుంది కాబట్టి అది తొందరగానే జరుగుతుంది. అయినా సరే అది శ్రేయో మార్గము కాదు, మీ హితవు కోరి చెప్తున్నాను, అది సరైన మార్గం కాదని ఆచార్యులు చెప్పారు. కావున ఇక్కడ అన్యదేవతలకి ఆయన ఎంత చూసారండి, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్లో అంత భయంకరంగా ఉంది. నేను పడేస్తా, నేను బయటికి లాగను, అది ఎలా ఉంది? వీడికి కాస్త స్వాంతన స్పర్శ అక్కడ దొరుకుతూ ఉంది కదా, వాడి పట్ల వాడితో ఎలా ఉండాలో నేనే చెప్తా, వాడికి ఇచ్చే కెపాసిటీని కూడా నేనే ఇస్తున్నాను అంటే అసలు అంతర్యామి యొక్క అవ్యాజ్యమైన ప్రేమను ఒక్కసారి యోచించండి అయ్యా. నేను మిగతా ఏది పాటించినా పాటించకపోయినా నీ హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామి తప్ప ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు దేన్ని ఆశించద్దు. ఏది అడిగినా అంతర్యామిని అడగండి, ఏది పొందినా మీ అంతర్యామికే కృతజ్ఞతలు తెలియచేయండి. అద్వైతంలోకి ఒక్కసారి ప్రవేశించిన తర్వాత, హృదయాంతరంగంలో కొలువైన అంతర్యామి గురించి అర్థమైన తర్వాత, ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడుగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యం సజీవంగా ఉన్నారన్న సత్యం నీకు అర్థమైన తర్వాత, ఆయనకు ఒక దృక్కోణాలోచన సంవిధానం ఉన్నదని తెలిసిన తర్వాత, ఆయన ఒక సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారని తెలిసిన తర్వాత, దానికోసమే నీకు జన్మనిచ్చారని తెలిసిన తర్వాత, ఆయన అంత అద్భుతంగా నీకు జన్మనిచ్చిన ఎప్పుడు నీ మీద ఆయన ఒత్తిడి చేయలేదని తెలిసిన తర్వాత, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే నీ స్వేచ్ఛకి ఎప్పుడు ఆయన అడ్డు రాలేదని తెలిసిన తర్వాత, ఇంకా అంత శక్తివంతమైన అంత అవ్యాజ్యమైన ప్రేమను నీ మీద కురిపిస్తున్న తండ్రిని తనఖా పెట్టి నీ తలపులు తీర్చుకోవాల్సిన స్థితి ఉండకూడదు. తల నరికిన తండ్రి అన్న నినదించగలిగేటట్టుగా ఉండాలి మనం. అంతే, అదొక్కటే నేర్చుకోండి చాలు. జయోస్తు. నాకైతే ఈ శ్లోకంలో పెద్ద వాళ్ళు కూడా మార్చింది ఏం లేదు, కానీ భక్తి అన్నది పాజిటివ్గా వాడలేదని గుర్తుపెట్టుకోండి, నెగిటివ్గా వాడారు. అన్యదేవతల భక్తి, పాజిటివ్గా జ్ఞాని గురించి మాట్లాడారు. ఓకేనా, అర్థమైందా? ఉద్యమ స్ఫూర్తితో తర్వాత శ్లోకానికి ఉపక్రమిద్దామా? జయోస్తు జయోస్తు జయోస్తు. ఏడవ అధ్యాయము 23వ శ్లోకము. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ ఈ సకామ భక్తులు పొందిడి ఫలములు కూడా నశ్వరములు. అన్యదేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు, కానీ నా భక్తులు ఏ విధముగా ఆరాధించిననో చివరకు నన్నే పొందుదురు. సూపర్ అండి కృష్ణుడు. సార్ ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడ కృష్ణుడు కేర్లెస్నెస్గా చెప్పలేదు సార్, కేర్లెస్గా చెప్పలా. ఎక్కడ అకౌంటబిలిటీ లేకుండా ఏది పడితే అది వాగల. ఎక్కడ ఒక నియతి ఫాలో అవ్వకుండా, ప్రణాళిక లేకుండా ముందు తర్వాత ముందు ఏం చెప్పలేదు సార్. ఆయన అకౌంటబిలిటీ ఉంది, ఆయన టీచింగ్లో లీనియర్ సిస్టమ్ ఉంది, ఆయన టీచింగ్లో స్ట్రాటజీ ఉంది, ఆయన టీచింగ్లో ఎక్కడ సాధకుడు ఇబ్బంది పడతాడో, ఏ మలుపులో అతడు కొంచెం అతడు ఆ కుదుపు తట్టుకోలేడో, ఏ మలుపులో అతడు కుదుట పడతాడో, తేట పడతాడో అన్నీ గమనించి వ్యూహాత్మకంగా ప్రణాళికాభరితంగా ఒక నియతి ప్రకారం ఉపదేశించింది ఆచార్యులైన శ్రీకృష్ణుడు. ఇన్నాళ్ళ తర్వాత ఆచార్యుల అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగే ఒక నాగరికత ఆవిష్కృతం అవటం, ఆ నాగరికతలో మనం ఉండటం, అందులో ప్రథమ స్థాయిల్లో ప్రథమ శ్రేణుల్లో మనం ఉండటం నిజంగా మన సౌభాగ్యం అని అనుకోవచ్చు. అధ్యాయం 23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. భావం. కానీ
ఈ సకామ భక్తులు పొందెడి ఫలములు కూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు, కానీ నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు. బ్రాకెట్లో వారి వాంఛలనే గాక. వారి వాంఛలనే గాక. వాంఛలు అవి. ఎస్ సార్, వారి వాంఛలనే గాక చివరకు నన్నే పొందుదురు. అమ్మ మనోళ్ళు సార్ నేను 1000 కోట్లు అడిగా, 1000 కోట్లు వచ్చి మీరు దొరుకుతారా? మీరు దొరుకుతారు కానీ 1000 కోట్లు దొరకవా అని అంటారేమో అని ఈడు నేను దొక్కుతా, నీ 1000 కోట్లు దొక్కుతాయి స్కీమ్ పెట్టాడనమాట. ఏయ్ బ్రాకెట్స్లో ఏంటో నాకు అర్థమైంది సార్ మీకు. అది ఫలానా అమ్మాయిని ప్రేమించా సార్. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇందాక శ్రీరామచంద్రుడు వచ్చి అమ్మ కూర్చోరా, అక్కడ కూర్చో, మాధవి పక్కన కూర్చో. ఇందాక మీకు పర్వాలేదులే, స్పేస్ ఉంటుందిలే. భూమి పుట్టినప్పటి నుంచి పుడుతూనే ఉన్నామంట. ఓర్పుకి ఓర్మికి ప్రతీకగా నిలిచిన భూమికే విసుకొచ్చిందంటే అమ్మా, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇన్ని యుగాల తర్వాత మీరు పుట్టినింటికి పునఃప్రయాణం అవుతున్నారు కదా. అంటే ఈ జన్మని యొక్క కొన్ని ఓవర్లతో పోలిస్తే, కొన్ని బాల్స్తో పోలిస్తే ఈ జన్మలో ప్రతిరోజు, రోజులోని ప్రతి గంట, గంటలోని ప్రతి నిమిషం, నిమిషంలోని ప్రతి గడియ చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి లేవా? అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి యోచించండి. సపోజ్ మీరే 50-55 ఇయర్స్ వచ్చాయి, మీకు ఏదో కూతురు ఉంది, కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చింది, అది వారంలో ఉంది, ప్రెగ్నెన్సీ కోసం మీరు వెళ్ళాలి, డెలివరీ అవుద్ది, ఆ పిల్ల ఇదైన తర్వాత రావాలి, అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రిసీవ్ చేసుకోవాలి. ఇక తప్పదు, ఇక ఏం చేయలేరు దీన్ని. ఐ అపీల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్, నౌ ద ట్రాన్స్ఫిగరేషన్ has begun. Now you are about to transform into a beautiful butterfly. At this juncture, your concentration, your shraddha is very much needed. A slight deviation at this stage may hamper your enlightenment, may hamper your evolution forever. Because I love you, because I take care of you, at this juncture, be limited to unlimitedness. Be playable, but do not play with your life. ఈ మాత్రం చెప్పాలా చెప్పకూడదా? మీకు ఇన్ని చెప్పినోడిని ఇది కూడా చెప్పాల్సి, వినొచ్చు వినకపోవచ్చు. పోరా బాబు, ఈ చెవితో ఒకడన్నాడు, ఈ బొందలే ఈ చెవితో విన్నా, ఈ చెవితో వదిలేసి అన్నాడు. ఇంకోడు అన్నాడు, పిచ్చోడు అసలు నేను ఈ చెవితోనే వినలేదురా అన్నాడు. మీరు విన్నా వినకపోయినా నేను మళ్ళీ చెప్తున్నా, అయ్యా, భూమి పుట్టినప్పటి నుంచి పుడుతూ చస్తూ ఉన్న మీరు ఇకెప్పటికీ భూతలానికి రావాల్సిన అవసరం లేకుండా స్వర్గధామాన్ని, మీ శాశ్వతత్వాన్ని శాశ్వతంగా పొందే ఈ దివ్యమైన అవకాశంలో, గొంగళ పురుగు నుండి సీతాకొక చిలుకగా పరిణమించే ఈ శుభతరుణంలో మీ ధోరణి, మీ ధారణ జ్ఞాన సమపార్జన పట్లే ఉండాలి. కానీ మీరు అన్యాక్రాంతమైపోతే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కాబట్టి సదస్సులారా, సాధకులారా, వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రామసుతుడు మిమ్మల్ని వేడుకుంటున్నాడు. జయోస్తు. చూద్దాం ఇది. కానీ ఈ సకామ భక్తులు పొందిన ఫలములు కూడా నశ్వరములే. అన్యదేవతల్ని పూజించేవారు ఆ దేవతలనే చేరుదురు,
కానీ నా భక్తులు ఏ విధంగా ఆరాధించినను చివరకు నన్నే పొందురు. బ్రాకెట్ ఈడు పెట్టాడు ఏమని, ఎందుకంటే ఫలం అప్పటికి మనోడి సంగతి తెలుసు అనమాట. నాకు స్వయం అక్కర్లేదే, నేను అడిగిన 1000 కోట్లు కావాలి, లేదా ఫలానా అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అది మిస్ అయిపోయి నాకు స్వయం అక్కర్లేదు నాకు అంటే, అప్పుడు అరే ఆ అమ్మాయి వస్తుంది స్వయం వస్తుంది అయితే సరే అంటున్నాడు, లేకపోతే వద్దు స్వయం వద్దంటున్నాడు వాడు. బాబోయ్. సో అంతవత్ నశ్వరము తు అయితే తత్ఫలం ఆ ఫలం తేషాం మేధసాం ఆ అల్పబుద్ధుల యొక్క భవతి అగును దేవాన్ ఆ దేవతలే దేవయజ దేవతలను పూజింతురు యాంతి పొందురు మద్భక్త నా భక్తులు యాంతి మాం అపి నన్నే. సో అక్కడ చిన్న ఇబ్బంది ఉంది. పదార్థ రూప జగత్తులో నీ వాంఛలు నెరవేర్చుకోవటం కోసం నువ్వు అన్యదేవతలను ఆశ్రయిస్తే ఇబ్బంది ఏంటి, నువ్వు నీ గురి అంతా అన్యదేవతల మీదే ఉంటుంది. కాబట్టి వెంటనే నువ్వు ఈసారి స్వయంతో సంగమించలేకపోగా ఆ అన్యదేవతలతో సంగమించావు. సంగమించిన తర్వాత మరీ కష్టం అవుతుంది. వాళ్ళ చెలిమి ఆ సక్రమము కాదు కదా, ఆ అక్రమము మరింత ముడిపడుతుంది. విడదీయటం మరింత జటిలమవుతుంది. గురువు మరింత జటిలమవుతుంది. ఇన్నాళ్ళు అజ్ఞానం ఉంది, ఇప్పుడు ఆ అన్యదేవత ఉంది. ఆ అన్యదేవత నుంచి విడిపించటం చాలా కష్టభూయిష్టమైపోతుంది. ఇప్పుడు అర్థమైందా ఫలశ్రుతి ఏంటో? సో కేవలం నీ భౌతికమైన వాంఛలు త్వరితగతిలో నెరవేర్చబడతాయని ఇతర దేవతల్ని ఆశ్రయించటం శ్రేయో మార్గమా, అది ఆచరణకి దోహదపడని మార్గమా? దాంట్లో ఉన్న ప్రమాదం ఏంటి? పెను ప్రమాదం ఏమని పొసుగు ఉంది? వాటితోనే సంగమిస్తావు. ఆ త్రికోణం షేప్లో బ్లేడ్ పెట్టాడు, పదునైంది, పెరుగు పెట్టాడు, పూర్తయింది, బిడ్డ పుట్టాడు, చెవ్వ నడిచింది, డాక్టర్ త్రికోణం పుట్టింది. డాక్టర్ అడిచి పరిగెత్తి పారిపోయాడు. చాలా తెగిపోవాలి. కానీ అసలు ఆ పట్టు మీకు వస్తే సార్ పెళ్ళిళ్ళు అవుతాయి. నేను అనుభవించా సార్, అది వైదికంగా నేను అనుభవించాలి. వైదికంగా నేను అనుభవించా. నేను మీకు చెప్పా, మా ఇంటి నుంచి సంధి చివరికి నడవడానికి మాకు 2-3-4 నిమిషాలు పడుద్ది. కానీ నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయంటే దాదాపు 40-50 నిమిషాలు పట్టింది. 1 గంటకు వెళ్తే 1:50 అయింది సంధి చివరికి వెళ్ళడం. అంటే కాలు కదిపోయి ఒప్పుకోవడం అన్ని కష్టాలు వచ్చినాయి. అన్ని కష్టాల్లో నన్ను నేను ఒక్కటే అడిగేవాడిని, గురువుని స్వయాన్ని, నువ్వేమైనా సందేహపడుతున్నావా అంటే వెంటనే నా దగ్గర నుంచి సమాధానం ఇచ్చి, ఈ కష్టాల కోసం తండ్రి చెయ్యి ఎందుకు వదులుతా, గురువుని ఎందుకు అనుమానిస్తా అంటే, అయితే ఇది కష్టం కాదు. నాకే సమాధానం వచ్చేది, గురువు చెయ్యొదిలి, గురువు అందించిన జ్ఞానం చెయ్యొదిలి, జ్ఞానం అందించిన స్వయం చెయ్యి వదిలితే అప్పుడు అది కష్టం. గురువు, జ్ఞానం, స్వయం ముగ్గురు ఉన్నప్పుడు ఎందుకు కష్టం అవుతుంది? అందుకని ఇంకోటి ఏంటంటే, ఆ సమస్యని ఎదుర్కొంటున్నప్పుడు చాలా కల్లోలభరితంగానే ఉంటుంది. ఈ సమాధానం ఒక స్వాంతన స్పర్శనివ్వదు. కానీ నిలదొక్కుంటే, ఒక్కసారి ముందడుగు వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగకుండా ఉంటే, తీయందనం వెనుతీయనితనం 2 మీద అయితే, జ్ఞానం వలన తీయనితనం వస్తుంది, పట్టుదల వలన వెనుతీయనితనం వస్తుంది. తీయనితనం వెనుతీయనితనం మీ సొంతమైతే కొన్నాటికి ఎందుకు మీకు ఆ వ్యవధి వచ్చిందో కూడా అర్థమవుతుంది. మీరు అనుకున్నది కానీ పొందుంటే, మీరు అనుకున్న స్థితి, మీ ఉద్ధరణ జరిగేది కాదు. ఆయన ఇవ్వటంలోనూ ధన్యవాదాలే, ఆయన అడిగింది ఇవ్వకపోవటంలోనూ ధన్యవాదాలే అన్న స్థితికి మీరు వెళ్ళిపోతారు. అసలు మీకులో ఎలా వచ్చేస్తుందంటే, ఎప్పుడైనా సరే, ఓహో దీంట్లో
నాకు తండ్రి ఏమి ఇవ్వబోతున్నారో, ఈ ఇవ్వకపోవటంలో ఏమి ఇవ్వబోతున్నారో అన్నదే ఉంటుంది, కానీ ఇవ్వబడట్లేదు అనేది మాత్రం ఉండదు. జయోస్తు.